నా దగ్గరకు ఒక రీసెంట్ గా ఒక క్లయింట్ వచ్చి తుగ్గూడలో ఒక ప్లాట్ కావాలండి, ఓపెన్ ప్లాట్ ల్యాండ్ ఏదో ఒకటి కావాలి, దేనికోసం అండి, పర్పస్ ఏంది, ఇల్లు కట్టుకుంటారా ల్యాండ్ తీసుకొని అంటే, లేదండి నార్మల్ గా హోల్డ్ చేస్తాను, హోల్డ్ చేసి ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు హోల్డ్ చేసి మా కిడ్స్ కి పాస్ చేస్తాను అసెట్ ని అన్నాడు. అంటే సరే అండి అని చెప్పి నేను ఏం చేసినాను, మనకి ఎక్కడైతే ఇప్పుడు వాల్యూ టు మనీ, నేను ఎట్లా చూస్తానంటే ఏ ప్రాపర్టీ ఇప్పించినా కూడా ఆడ ఎకరం వాల్యూ ఎంత ఉన్నది, అలా రోడ్స్ అండ్ డెవలప్మెంట్ పోయినాక ఆ ఎకర్ వాల్యూ ఎంతకు వస్తుంది, ప్లాట్ వాల్యూ అంటే గజం ఎంత పడుతుంది అనేది చూస్తాను. నేను చూసి నేనేమన్నా అంటే, ఇక్కడ 45,000 50,000 మంచి మంచి కమ్యూనిటీలలో ఇస్తున్నారండి, బట్ మీరు ఎట్లా ఇల్లు కట్టుకుంటలేరు కదా, ఆ కమ్యూనిటీలలో కొనుక్కొని లాభం ఏం లేదు, మీరు ల్యాండ్ కొనుక్కుందాం, అదే కమ్యూనిటీలో ఇంకొంచెం లొకేషన్ బెటర్ లో దానికి హాఫ్ ప్రైస్ కి వస్తుంది, ఆడ కొనుక్కుందాం, పాత లేఅవుట్లు ఇవ్వండి అని చెప్పిన. జీపీ లేఅవుట్లు, డిటిసిపి లేఅవుట్లు ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ సైట్ రేట్ కి వచ్చిండు. ఫస్ట్ వచ్చినప్పుడు ఏమైంది చూసి, ఇదేంది రోడ్ ఇట్లు ఉన్నాయి, చెట్లు పెరిగి ఉన్నాయి, ఇదేంది గదేంది అన్నాడు. అంటే ఓకే సార్ అని చెప్పి నేను ఏం చేసిన, ఏదైతే ఈ ముస్తాబ్ వేసి మంచిగా మేకప్ వేసి లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్ లకు పట్టుకొని పోయినా 50,000 గజం ఉన్నది ఆడ. ఆ లేఅవుట్ లకు పట్టుకోవడం, అబ్బా అసలు చెట్లు చూడు ఎంత మంచి ఉన్నాయి, రోడ్లు చూడు ఎంత బాగున్నాయి అని చెప్పి ఇళ్ళనే కొనుక్కుంటానే అన్నాడు. అంటే నేను ఒక చిన్న లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఏంటంటే అది ఏదైతుందో అది లగ్జరీ, దట్ ఈస్ ఫర్ యువర్ కన్వీనియంట్. అంటే ఇప్పుడు నువ్వు సడన్ గా పోయి ఆడ ఇల్లు కట్టుకుంటున్నావు, ఆన్ ద స్పాట్ వెళ్ళి ఆడ ఇల్లు కట్టుకుంటున్నావు, నీకు అన్ని అమ్యూనిటీస్ కావాలంటే అలా కొనుక్కో 50,000 పెట్టి, వాల్యూ టు మనీ. నువ్వు ఏదైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నావు ఆడ నువ్వు పైసల కోసం చూడొద్దు. అదే ఇన్వెస్ట్మెంట్ కోసం అన్నప్పుడు అది ల్యాండే ఇది ల్యాండే, 10 సంవత్సరాల తర్వాత దానికి ఎంత వాల్యూ ఉంటుందో దీనికి అంతే వాల్యూ పెరుగుతుంది. 10 సంవత్సరాల తర్వాత పెద్ద రోడ్లు ఉండయి, నువ్వు చూస్తున్న ముస్తాబ్ చేసిన చెట్లు ఉండయి, నువ్వు చూస్తున్న అమ్యూనిటీస్ ఉండయి, ఏముండయి. 10 సంవత్సరాల తర్వాత ఓన్లీ ల్యాండ్ టు ల్యాండే మాట్లాడతారు. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది ఇన్వెస్టర్లు ఎట్లయితే ఒంటికి మేకప్ వేస్తామో అట్లా బయట కూడా ల్యాండ్ కి మేకప్ అయి ఉంటేనే పైసలు పెట్టాలి అనే ట్రామాలు ఉంటున్నారు అనే ఒక చిన్న పర్స్పెక్టివ్ వేలు. మీరు ల్యాండ్ వాల్యూ కరెక్ట్ వాల్యూ ఉండాలి అనుకుంటే లొకేషన్ మీద ఫోకస్ చేయండి, రోడ్స్ మీద ఫోకస్ చేయండి. కానీ ఆడ లోపల పెద్ద రోడ్లు వేస్తే పెద్ద పైసలు ఉంటాయి, మంచి క్లబ్ హౌస్ ఇస్తే పెద్ద పైసలు పెట్టాలి అనే పర్స్పెక్టివ్ ఉంటే ఫ్యూచర్ గా పోతుంటే డిప్రిషియేట్ అయితే అంటది. మీరు చూస్తున్న క్లబ్ హౌస్ డిప్రిషియేట్ అవుతుంది, మీరు చూస్తున్న పెద్ద పెద్ద లోపల చెట్లు డిప్రిషియేట్ అవుతాయి, మీరు చూస్తున్న అందమైన ల్యాండ్స్కేపింగ్ కూడా డిప్రిషియేట్ అవుతుంది. వాట్ మ్యాటర్స్ ఇస్ ఏ ల్యాండ్ కొంటున్నారు, ఎంతకి ఎంట్రీ తీసుకుంటున్నారు అని. వెన్ యూఆర్ బయింగ్ ఏ హౌస్, లుక్ ఫర్ అమ్యూనిటీస్. వెన్ యూఆర్ హోల్డింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, లుక్ ఫర్ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ ప్యూర్ ఓల్డ్ లేఅవుట్స్. చలో ఇట్లాంటి కంటెంట్ కోసం ఫాలో అవ్వండి, మళ్ళీ వెళ్దాం.